నమస్తే, వెల్కమ్ టు స్పెషల్ డిబేట్. నేను చక్రి. H1B వీసాల ఫీజు పైన ట్రంప్ సర్కార్కు మళ్ళీ ఎదురు దెబ్బ తగిలింది. ఫీజులు చట్టబద్ధం కాదంటూ దిగువ న్యాయస్థానం ఇచ్చిన తీర్పుపైన స్టే ఇచ్చేందుకు అపీల్స్ కోర్టు నిరాకరించింది. అమెరికా కాంగ్రెస్ ఆమోదం లేకుండా అధ్యక్షుడు ఎలాంటి నిర్ణయం తీసుకోలేరని న్యాయస్థానం స్పష్టం చేసినటువంటి పరిస్థితి. ఏదైనా కొత్త పన్ను లేదంటే రుసుము విధించాలంటే అమెరికా కాంగ్రెస్ ఆమోదం తప్పనిసరి. అలా కాకుండా నిర్ణయం తీసుకోవడం చట్టపరంగా సరైనది కాదు. అదే లాజిక్ పాయింట్ తోటి అమెరికా ఫెడరల్ అపీల్స్ కోర్టు తీర్పు ఇచ్చింది. ఇక అమెరికాలో ఉద్యోగాలను విదేశీయులు తక్కువ జీతాలకే కైవసం చేసుకుంటున్నారనే నెపంతో ట్రంప్ గతేడాది ఒక ప్రకటన ద్వారా H1B వీసా కోసం భారీ రుసుము ప్రతిపాదన తెచ్చారు. నిజానికి అమెరికాలోని టెక్ దిగ్గజాలని కూడా భారతదేశం, చైనా నుంచి వచ్చే అత్యంత ప్రతిభావంతులైన ఐటీ నిపుణులపైనే ఎక్కువగా ఆధారపడతాయి. సాధారణంగా H1B వీసాల కోసం కంపెనీలు $2,000 నుంచి $5,000 చెల్లిస్తుండగా ఒక్కసారిగా $1,00,000 చేయడంతో టెక్ రంగం షేక్ అయింది. అపీల్స్ కోర్టు తీర్పుతోటి ఐటీ కంపెనీలు, లక్షలాది మంది భారతీయ సాఫ్ట్వేర్ ఉద్యోగులు ఊపిరి పీల్చుకున్నారు. ఇక వాస్తవానికి ట్రంప్ సర్కార్ తీరును నిరసిస్తూ 20 రాష్ట్రాల అటార్నీ జనరల్స్ బోస్టన్ కోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు. వాటిని విచారించిన యుఎస్ డిస్ట్రిక్ట్ జడ్జి లియో సోరికిన్ $1,00,000 ఫీజు చట్ట విరుద్ధమని ప్రకటించారు. అమెరికా కాంగ్రెస్ ఆమోదం లేకపోవడంతో దాన్ని చట్ట విరుద్ధ పన్నుగా పరిగణిస్తున్నామని తీర్పు చెప్పారు. దీంతో ట్రంప్ యంత్రాంగం అప్పీల్స్ కోర్టును ఆశ్రయించింది. మరోవైపు తగ్గేదేలే అంటున్నారు అమెరికా ప్రెసిడెంట్. మరో బిల్లు ఆందోళనకు గురిచేస్తుంది. రిపబ్లికన్ పార్టీ సభ్యుడు టిమ్ షీహీ సెనెట్లో ప్రవేశపెట్టిన బిల్లు టెన్షన్ పుట్టిస్తుంది. కొత్త H1B వీసాల జారీని 3 సంవత్సరాల పాటు నిలిపివేయాలని ప్రతిపాదించారు. అలాగే ట్రంప్ యంత్రాంగం విధించిన $1,00,000 ఫీజును చట్టబద్ధం చేయాలని మరోసారి డిమాండ్ చేశారు. అమెరికన్ కార్మికుల హక్కులకు భంగం కలిగించేలా ఉన్న వీసాలను జారీ చేయకూడదని స్పష్టం చేశారు టిమ్ షీహీ. ఇక H1B వీసా యాక్ట్ పేరిట ప్రవేశపెట్టిన బిల్లులో కీలక ప్రతిపాదనలు చేశారు. ఏటా ఇస్తున్న 85,000 వీసాలను తగ్గించాలని, లాటరీ విధానం కాకుండా అత్యధిక జీతం ఇచ్చే వారికి మాత్రమే ప్రాధాన్యం ఇవ్వాలని కోరుకుంటుంది ట్రంప్ యంత్రాంగం. అలాగే H1B వీసాదారులు భార్య పిల్లలను అమెరికాకు తీసుకురావడంపైన నిషేధం విధించే దిశగా కూడా అడుగులు వేస్తున్నటువంటి పరిస్థితి. ఇక అగ్రరాజ్యంలో H1B వీసా దుమారంపైన చర్చిద్దాం. మనకు అందుబాటులో ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు డాక్టర్ అందసత్యం గారు. అందసత్యం గారు, గుడ్ ఈవినింగ్ అండి. గుడ్ ఈవినింగ్ సత్యం గారు, H1B వీసాల ఫీజు పైన ట్రంప్ సర్కార్కు మళ్ళీ ఎదురు దెబ్బ తగిలింది. ఫీజులు చట్టబద్ధం కాదంటూ దిగువ న్యాయస్థానం ఇచ్చిన తీర్పుపైన స్టే ఇచ్చేందుకు అపీల్స్ కోర్టు నిరాకరించినటువంటి పరిస్థితి. అయితే అమెరికా కాంగ్రెస్ ఆమోదం లేకుండా H1B వీసా రుసుమును $1,00,000 పెంచడం అధ్యక్షుడి అధికార పరిధిలోకి వస్తుందా? కోర్టు దీన్ని చట్టవిరుద్ధమైన పన్నుగా ఎందుకు పేర్కొంది? సత్యం గారు, ట్రంప్ యొక్క ఆలోచన ఏమిటంటే విదేశీ నుంచి వలసదారులను నిరోధించాలనేది, స్వదేశంలోకి పెట్టుబడులు సమీకరించాలనేది. స్వదేశంలోకి పెట్టుబడులు సమీకరించడానికి విదేశీ దిగుమతులు రాకుండా టారిఫ్లు పెంచి తయారు చేసినటువంటి వస్తువులు ఎగుమతి చేయకుండా మా దేశం నుంచి తయారు చేయండి కాబట్టి టారిఫ్ విధిస్తే ధరలు పెరిగి అమ్ముడుపోవు కాబట్టి విదేశీ పెట్టుబడిదారులు అమెరికా పోయి అక్కడ ఉత్పత్తి చేయాలనేది టారిఫ్ యొక్క లక్ష్యం. ఇవాళ H1B వీసా యొక్క లక్ష్యం ఏమిటంటే అమెరికా వాళ్ళకే ఉద్యోగాలు ఇవ్వాలి, బయట వాళ్ళకు ఉద్యోగాలు ఇవ్వద్దు. కాబట్టి H1B వీసా ఫీజు $1,00,000 అయితే కంపెనీలు భరించలేక వాళ్ళకి ఇవ్వకుండా ఉంటాయి అనేది ఆశ. ఎందుకంటే H1B వీసాకు అయ్యేటువంటి ఫీజు అక్కడ ఉన్నటువంటి కంపెనీలే భరిస్తాయి. ఇప్పటి వరకు $5,000 వరకు మ్యాక్సిమం H1B వీసా కోసం ఖర్చు చేశాయి కంపెనీలు. ఇప్పుడు ఒక ఉద్యోగస్తుని కోసం $1,00,000 ఖర్చు చేయమంటే అమెరికా కంపెనీలు, అక్కడ ఉన్నటువంటి సాఫ్ట్వేర్ కంపెనీలు వెనకం చేస్తాయి. వెనకం చేస్తే అమెరికన్స్ని ఉద్యోగాల్లోకి తీసుకుంటారనేది ట్రంప్ యొక్క ఆబ్జెక్టివ్. అయితే అసలు విషయం ఏంటంటే అమెరికాలో నేటివ్స్ వాళ్ళు టెక్నాలజీ కోర్సెస్ చాలా తక్కువ చదువుతారు. వాళ్ళు మేనేజ్మెంటు, తర్వాత సోషల్ సైన్సెస్, ఇతర కోర్సెస్ ఎక్కువ చదువుతారు.
ఈ ఈ టెక్నికల్ కోర్సెస్ సాఫ్ట్వేర్ కానీ ఇతర ఐటీ కానీ ఇతర కోర్సెస్ విదేశాల నుంచి పోయిన వాళ్ళే ఎక్కువ చదువుతారు. కాబట్టి సహజంగానే సాఫ్ట్వేర్ కంపెనీలన్నీ కూడా చైనా భారతీయుల్ని ఎక్కువ నింపేస్తుంటాయి. వీళ్ళకున్నటువంటి ప్రతిభ, వీళ్ళకున్నటువంటి ఇంట్రెస్ట్, వీళ్ళకున్నటువంటి ఆబ్జెక్టివ్స్ ఇవన్నీ తెలుసుకొని వీళ్ళతోటే నింపేస్తాయి. కాబట్టి వాళ్ళ అమెరికన్స్ ప్రథమ ఎన్నికప్పుడే, ఇప్పుడు రెండోసారి ఎన్నికప్పుడే స్టేట్మెంట్ ఇచ్చారుగా, మేక్ అమెరికా గ్రేట్ అని. కాబట్టి అమెరికన్స్ని ముందుగా ఉద్యోగాలు తీసుకోవాలనేటువంటిది దీని ఉద్దేశం. అయితే గతంలో ఉన్నటువంటి చట్టాలు, ఏ చట్టమైనా, పన్నుల చట్టమైనా, H-1B వీసా చట్టమైనా, కాంగ్రెస్ అంటే ఇండియాలో అయితే పార్లమెంట్ అంటాం, కాంగ్రెస్ని సంప్రదించి కాంగ్రెస్ ఆమోదించే ఇటువంటి చట్టాలు చేయాలని చెప్పేసి గతంలో టారిఫ్ల మీద తీర్పులు ఇచ్చింది. ఇప్పుడు H-1B వీసా మీద కూడా $1,00,000 పెంచడం కరెక్ట్ కాదని కింది కోర్టు వేస్తే దరిదాపు అప్పీల్స్ కోర్టు కూడా దాన్ని సమర్థించింది. కాబట్టి ఆ అధ్యక్షునికి అధికారం లేదు, ఖచ్చితంగా కాంగ్రెస్ దీన్ని అప్రూవల్ చేయాల్సిందని వ్యతిరేక స్టేట్మెంట్ ఇచ్చింది. ఇవాళ ఇచ్చిన తర్వాత కూడా ట్రంప్ ఆగుతాడన్న నమ్మకం లేదు. ఎందుకంటే ట్రంప్కు పెద్దగా ఇంటర్నేషనల్ రిలేషన్స్ గురించి రెస్పెక్ట్ కానీ, ఇతర దేశాలతోటి కార్డియల్ రిలేషన్స్ కానీ, స్వదేశంలో అవసరాలు కానీ ఇవన్నీ ఆలోచించకుండా అమెరికన్స్కే ఉద్యోగాలు ఇవ్వాలనేటువంటిది తన ధ్యేయం. దాంతో ఇప్పుడు మళ్ళీ ఇంకా దానికి సవరణ చేసి మరి ఏదైనా చేయొచ్చు. అసలు సంవత్సరానికి 85,000 H-1B వీసాలు ఇస్తున్నారు. ఒక 3 ఏళ్ల పాటు అసలు ఈ వీసాలు ఇవ్వద్దు, నిషేధం విధించాలి అని ప్రైవేట్ బిల్లు కోసం రిపబ్లికన్ సభ్యుడు విజ్ఞప్తి చేయడం ఏం నడుస్తున్నాయి. కాబట్టి ఇప్పటి వరకు వాస్తవానికి ట్రంప్ తెలుసో లేదో కానీ బ్రెయిన్ డ్రైన్ వల్లే ఇప్పటికి డెవలప్ అయినటువంటి దేశాలు డెవలప్ అయ్యాయి. 19వ శతాబ్దంలో ఇంగ్లాండ్ కానీ, యూరోప్ కానీ ప్రపంచవ్యాప్తంగా టాలెంటెడ్ ఉన్నటువంటి బ్రెయిన్ అంతా ఈ దేశాలు పోవటంతో ఆ దేశాలు 19వ శతాబ్దంలో డెవలప్ అయినాయి. 20వ శతాబ్దంలో బ్రెయిన్ డ్రైన్ టువర్డ్స్ అమెరికా వెళ్ళింది. కాబట్టి అమెరికా బాగా రిచ్ కంట్రీ అయింది. కాబట్టి ఎక్స్పర్టైజ్ని లేదా టెక్నికల్ కోర్సెస్ని, టెక్నాలజీ ఉన్నటువంటి వాళ్ళని అమెరికాకు రాణిస్తే అమెరికాకు మేలు జరుగుతుంది. కానీ వాళ్ళని నిషేధించి కేవలం ఉద్యోగాల ఆస్పెక్ట్ ఆలోచించి ఇవాళ రానివ్వకుండా చేయాలనేది అమెరికా యొక్క లక్ష్యం. కానీ లాంగ్ రన్లో ఏ దేశం గ్రో అవుతుంది అంటే టెక్నాలజీ ఉన్న దేశం గ్రో అవుతుంది. ఇప్పుడు చైనా మా దేశం రమ్మంటుంది, అంత టెక్నాలజీ ఉన్న చైనా మా దేశం రమ్మంటుంది భారతీయుల్ని. కాబట్టి లాంగ్ రన్లో ట్రంప్ యొక్క విధానాలు అమెరికాకు ఉపయోగపడతాయన్న నమ్మకం లేదు. షార్ట్ రన్లో మాత్రం కొంత వలసలు నిషేధించే అవకాశం ఉంది, నిరోధించే అవకాశం ఉంది. వలసలు కూడా విపరీతంగా పెరిగిపోయింది అమెరికాకు. దరిదాపు అమెరికన్ సిస్టమ్ వాళ్ళని హానర్ చేసే స్థితిలో లేదు. కాబట్టే చదువు ఎంఎస్ అయిపోయినాక 4 years కాదు 2 years అంటే బయటికి రావాలనేటువంటి సవరణ చేశారు. గతంలో యూరోప్ కానీ, ఇంగ్లాండ్ కానీ అట్నే ఉండేది. దాంతో అమెరికన్ యూనివర్సిటీలో గగ్గోలు పెట్టి మీరు ఎట్లనే 2 years ఉన్న తర్వాత వర్క్ వీసా 2 years మాత్రమే ఉంటే అమెరికన్ యూనివర్సిటీ చదువుకోవటానికి రావట్లేదు, మా యూనివర్సిటీలు అన్ని మూతపడుతున్నాయి, ఆదాయం లేదు అని చెప్పేసి ఒత్తిడి తేయటంతో మళ్ళీ ట్రంప్ 3 years 4 years అని ఆలోచిస్తుంటారు. కాబట్టి ఇటువంటి అన్నీ కూడా బ్రెయిన్ డ్రైన్ అనేటువంటిది పోయే దేశానికి ఉపయోగపడుతుంది. ఇప్పుడు మన దేశంలో ఒక ఎక్స్పర్ట్ని తయారు చేయాలంటే లక్షల కొద్ది డబ్బు అవుతుంది. తయారు చేసిన ఎక్స్పర్ట్ మన దేశంలోకి పోకుండా అమెరికాకు సర్వీస్ చేస్తుంది. కాబట్టి అమెరికా రిచ్గా మారింది. ఇట్లా ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి మెరిటోరియస్ పీపుల్ని అమెరికా డాలర్ల ఆశ చూపెట్టి అట్రాక్ట్ చేసి ఇవాళ నోబెల్ లారెట్స్ కానీ లేదా నోబెల్ లారెట్ స్థాయి వాళ్ళని అట్రాక్ట్ చేయడం వల్ల అమెరికా ముందుంది. కాబట్టి ఇది లాంగ్ రన్లో అమెరికాకు మేలు చేసింది, ఇతర దేశాలకు నష్టం చేసింది. ఇప్పుడు షార్ట్ రన్లో అమెరికాకు ఉద్యోగాలు ఇవ్వాలనే పేరిట ఈ $1,00,000 పెంచడం అనేది ట్రంప్ చేశాడు. దానికి వ్యతిరేకంగా క్రింది కోర్టు, అప్పీల్స్ కోర్టు అన్ని కూడా వ్యతిరేకంగా తీర్పు ఇచ్చినాయి. అయితే సత్యం గారు, ఈ నిర్ణయం వల్ల దేశానికి జరిగే నష్టాన్ని ట్రంప్ యంత్రాంగం కోర్టులో ఎందుకు నిరూపించుకోలేకపోయిందంటారు? అది ఎస్టాబ్లిష్ చేయాలి కోర్టు ముందల. అంటే విదేశస్తులు రావటం వల్ల ఈ దేశానికి నష్టం జరుగుతుందని ఎస్టాబ్లిష్ చేయాలి. అవును, విదేశస్తులు ఆ దేశం రావటం వల్ల ఉద్యోగాలు మన వాళ్ళని కోల్పోతుందంటే తప్ప అనేది ఒక కారణం తప్ప, రావటం వల్ల ఎక్స్పర్టైజ్ తక్కువైంది, లేదా టెక్నికల్ నాలెడ్జ్ తక్కువ ఉంది, లేదా వీళ్ళ వల్ల ప్రొడక్టివిటీ తగ్గుతుంది, ఇటువంటివన్నీ చూపెట్టాలి. అవును, లేదా డైల్యూట్ అవుతుంది ఎకానమీ, లేదా టెక్నాలజీ డైల్యూట్ అవుతున్నాయి, ఇటువంటి సాక్ష్యాలు చూపెడితే కోర్టు కన్విన్స్ అవుతుంది. ఇవేమీ చూపెట్టలేకపోయేది. చూపెట్టలేకపోవడంతో
అప్పీల్స్ కోర్టు కూడా కింద కోర్టు ఇచ్చిన తీర్పు కరెక్టే, అందుకని ఇది కరెక్ట్ కాదు, అమెరికన్ కాంగ్రెస్ పర్మిషన్ లేకుండా నీకు $1,00,000 చేసే అధికారం లేదని తీర్పు ఇచ్చింది. అయితే సత్యం గారు, ట్రంప్ ప్రభుత్వం ఈ తీర్పైన ఇంకా సుప్రీంకోర్టుకు వెళ్ళే అవకాశం ఉందంటారా? అక్కడ వారికి ఊరట లభించే ఛాన్సెస్ ఏమైనా ఉన్నాయా ట్రంప్కి? ట్రంప్ వెళ్తాడు. ట్రంప్ మండోడు. హ్మ్. నన్ను ఏమనుకుంటారు, నా ఇమేజ్ ఏమవుతుందని ఆలోచించాడు. హ్మ్. కాబట్టి గతంలో అనుభవం, మనం సంవత్సర కాలంగా ఆయన చేసినటువంటి చట్టాలు, ఆయన చేసిన తీరు, మనం అనుభవాలు చూస్తున్నాం కదా. అవును. కాబట్టి ఖచ్చితంగా అక్కడ వరకు తీసుకెళ్తాడు. అక్కడ ఏమవుతుందని ఇప్పుడు చెప్పలేం, కానీ ఎస్టాబ్లిష్ చేయలేకపోతే అనుకూలంగా వచ్చే అవకాశం లేదు. విదేశీయులు రావటం వల్ల దేశానికి నష్టం జరిగింది, లేదా ప్రొడక్టివిటీ నష్టం జరిగింది, లేదా ప్రొడక్షన్ నష్టం జరిగింది, లేదా మరొకటి నష్టం జరుగుతుంది దేశానికి అనేది నిరూపించాలి. హ్మ్. ఏవైనా డివిసిసివ్ ఫోర్సెస్గా తయారవుతుర్రు, ఇటువంటి సోషల్ కాజ్ కానీ, పొలిటికల్ కాజ్ కానీ, లేదా టెక్నాలజికల్ కాజ్ కానీ, ఇటువంటి కాజెస్ ఎస్టాబ్లిష్ చేస్తే అప్పుడు కన్విన్స్ అవుతుంది. ఇవే ఇంతవరకు ఆ పద్ధతిలో కింది కోర్టులో వెనకకు పోయింది, ఇప్పుడు అప్పీల్స్ కోర్టులో కూడా వెనకకు పోయింది. కాబట్టి అవి నిరూపించినంత వరకు మరి డిఫెన్స్లోనే ఉండే అవకాశం ఉంది. అయితే సత్యం గారు, రాష్ట్రాల పిటిషన్ అంశం ఒకసారి చూసినట్లయితే 20 రాష్ట్రాల అటార్నీ జనరల్స్ ఏకమై ఈ నిర్ణయం పైన కోర్టుకు వెళ్ళడానికి ప్రధాన రాజ్యాంగబద్ధ కారణాలు ఏమేమి ఉంటాయి సత్యం గారు? ఈ అమెరికాలో రాష్ట్రాలకు అటానమస్ ఉంది. హ్మ్. అది దరిదాపు 50 రాష్ట్రాలు. అమెరికా అసలు ముందు ఏర్పడింది 13 రాష్ట్రాలతోటి. హ్మ్. తడవ కింద కలిసి 50 రాష్ట్రాలుగా పెరిగింది. ఇప్పుడు కెనడా అప్పుడప్పుడు అంటుండగా కెనడాని మా దేశంలో 51 రాష్ట్రంగా జారామని. అట్లా తడవ కింద రాష్ట్రాలు చేరి ఇప్పుడున్నటువంటి యుఎస్ఐ వాటికి అటానమస్ ఉంది. వాళ్ళకి అనేకమైనటువంటి నిర్ణయాధికారాలు ఉన్నాయి. కాబట్టి అటార్నీ జనరల్స్ అప్పీల్ చేశారు ఈ విషయంలో ఆలోచించమని. కాబట్టి అట్లా వాళ్ళు అప్పీల్ చేయటం అనేది అక్కడ ఉన్నటువంటి ఇండస్ట్రియలిస్ట్స్ యొక్క ప్రొటెక్షన్కు, ఆ రాష్ట్రాల యొక్క ఫ్యూచర్ కోసం అటువంటి అప్పీల్ చేశారు. కాబట్టి వాటిని కన్సర్న్లోకి తీసుకుంటే వాస్తవానికి ఫెడరల్ స్ట్రక్చర్లో మన దేశం లాగా రాష్ట్రాల అధికారం లాగేయటం, రాష్ట్రాలకు ఉన్న వనరులు లాగేయటం, రాష్ట్రాల మీద పెత్తనం చేయటం, ఇటువంటి అయినప్పుడు వాళ్ళు అప్పీల్ చేస్తుంటారు. కాబట్టి ఇవాళ 20 రాష్ట్రాల అటార్నీ జనరల్స్ అప్పీల్ చేశారు. హ్మ్. ఏదేమైనా ట్రంప్కి అనుకూలంగా తీర్పులు వస్తాయన్నటువంటి అవకాశం లేదు. ఎందుకంటే నాకున్న నాలెడ్జ్ ప్రకారం ఏంటంటే హ్మ్. అమెరికాకు బ్రెయిన్ డ్రైన్ వల్ల అమెరికా లాభపడ్డది, రిచ్ కంట్రీ అయింది తప్ప నష్టపడలే. అమెరికాలో ఎక్కడ ప్రాంతీయ విభేదాలు రెచ్చగొట్టి రాష్ట్రాలు విడిపోయే పరిస్థితి ఏర్పడలే. హ్మ్. ఎక్కడ లా అండ్ ఆర్డర్ సిచ్యువేషన్ ఐటీలో పోయి క్రియేట్ చేసినటువంటి దాఖలాలు లేవు. కాబట్టి ఈ ఆస్పెక్ట్లో ఎస్టాబ్లిష్ చేయలేకపోతుంటే ట్రంప్ కాబట్టే హ్మ్. వ్యతిరేకంగా తీర్పులు వస్తున్నాయి. ఎందుకు వాళ్ళకు అట్లా ఎందుకు $1,00,000 పెంచాలి, ఎందుకు శిక్షిస్తుర్రు అని కోర్టు ప్రశ్నిస్తే దానికి జవాబు చెప్పలేకపోతారు. సైంటిఫిక్ ఎవిడెన్సెస్ చూపెట్టలేకపోతారు. Yes. కాబట్టి ఇట్లా అవుతుంది. సత్యం గారు, సాధారణంగా వీసా ఖర్చుల కోసం $2,000 నుంచి $5,000 భరించే కంపెనీలకు ఒకేసారి $1,00,000 వసూలు చేయడం, $1,00,000 వసూలు చేయడం వ్యాపార కొనులు ఎంతవరకు సమర్థనీయం అంటారు? ఖచ్చితంగా సంస్థల మీద లాభం పడుతుంది, అది భారం పడుతుంది. అవును. ఇప్పటికే చాలా సంస్థలు ఇన్పుట్ కాస్ట్ అనివ్వండి, లేదా లేబర్ కాస్ట్ అనివ్వండి, లేదా మార్కెట్ ఇంపర్ఫెక్షన్స్ అనివ్వండి, ఇటువంటి ఏ కారణాలమైనా వాళ్ళకు లాభాలు తగ్గితే కోత పెడతారు. హ్మ్. అది భారం పడితే కోత పెడతారు. ఇప్పుడు ఉదాహరణకు ఇవాళ వార్త ఏమిటంటే వోక్స్ వాగన్ కంపెనీకి అది పెద్ద కంపెనీ ఆటోమొబైల్స్లో 39% నష్టాలు వచ్చినాయి. నష్టాలు వస్తే లక్ష మందిని ఇప్పుడు తీసేయబోతారు. హ్మ్. వోక్స్ వాగన్ కంపెనీలో పనిచేసే వాళ్ళు 1,00,000 మంది తీసేయబోతారు. దానికి కారణం కూడా రాశారు. ఫారెన్ మార్కెట్లో వోక్స్ వాగన్ కంపెనీకి చైనాల కంపెనీల నుంచి ఆటోమొబైల్స్ విపరీతమైన పోటీకి తట్టుకోలేక లాభాలు తగ్గినాయని రాశారు. కాబట్టి అట్లా ఉన్నటువంటి పరిస్థితుల్లో మరి కంపెనీలు తీసేసే అవకాశం ఉంది. అందుకని ఇప్పుడు $1,00,000 పెంచితే కంపెనీలు భరించలేక అమెరికన్స్ రిక్రూట్ చేసుకునేటువంటి అవకాశం ఉంది. అలా రిక్రూట్ చేయాలనే $1,00,000 పెంచాడు. కానీ కంపెనీలు ఎగనెస్ట్ పోతాయి గవర్నమెంట్కి ఎగనెస్ట్గా. ఎందుకంటే మా మీద భారం అనేది ఒకటి, మా లాభాలు పడిపోతాయి అనేది రెండు. వర్క్ కల్చరు లేదా కమిటెడ్ వర్క్ ఫోర్సు, తర్వాత టెక్నాలజికల్గా ఇంప్రూవ్మెంట్ ఉన్నటువంటి వాళ్ళు కావాలి వాళ్ళకి. కాబట్టి మన వాళ్ళు సహజంగానే డాలర్ల కోసం పోతారు కాబట్టి ఎక్కువ పని చేస్తారు, ఎక్కువ సంపాదిస్తారు. అది కమిట్మెంట్లో భాగంగా చూస్తారు. వాళ్ళకి కావాల్సింది ఏమిటి? ఎఫిషియన్సీ ఆఫ్ ప్రొడక్టివిటీ. కాబట్టి అది చూస్తారు. కాబట్టి ఇవాళ $1,00,000 పెంచడం అనేది కంపెనీలు భరించలేక
ఇతర దేశాలకు H1B వీసాలు కోరుకునేటువంటి వాళ్ళు ఇవ్వకుండా నిరోధించడానికి ఈ పని చేశాడు. అయితే ట్రంప్ ఉద్దేశం స్థానికులకు ఉద్యోగాలు ఇవ్వడమే అయినప్పటికీ కూడా ఈ నిర్ణయం వల్ల అమెరికన్ టెక్ రంగానికి ఆవిష్కరణలకు ఇన్నోవేషన్ నష్టం జరుగుతుందంటారా? ఎందుకంటే ట్రంప్ అధికారంలోకి రావడానికి రెండోసారి కూడా అక్కడ ఉద్యోగాలు స్థానికులకు ఉద్యోగ అవకాశాలు తగ్గిపోయినాయి, స్థానికులకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తానని ఒక ముఖ్య ఉద్దేశంతో ఆయన రెండోసారి కూడా మళ్ళీ అధ్యక్షుడు కావడం జరిగింది. కానీ ఇప్పుడు పరిస్థితుల్లో చూసినట్లయితే అక్కడ ఇన్నోవేషన్ నష్టం జరుగుతున్నటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయా? నిజమే. ఎందుకంటే ఆయన అధికారంలోకి వచ్చేటప్పుడు హామీ ఇచ్చాడు. అవును. ఏదే అమెరికా ముందు ఉండాలి, డాలర్ ముందు ఉండాలి. ఉమ్, కాబట్టి సహజంగానే అమెరికన్స్, నేటివ్ ఆఫ్ అమెరికన్స్ మరి ట్రంప్ని ఇష్టపడే అవకాశం ఉంది. మాకు ప్రిఫరెన్స్ ఇస్తుండు, అవును. మా ఇంట్రెస్ట్లు కాపాడుతుండు అనుకునే అవకాశం ఉంది. అది ఒక పెద్ద దేశభక్తిగా భావించేటువంటి అవకాశం ఉంది. అవును. అందుకే నేటివ్ అమెరికన్స్ ట్రంప్కు ఫేవరబుల్గా ఓటు చేశారు. అందుకని సహజమే. అయితే ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో మరి కంపెనీలకు నష్టం లాభం అంటే కంపెనీలకు నష్టమే. ఉమ్, ఎందుకు నష్టం అంటే అమెరికన్స్ రిక్రూట్ చేసుకుంటే ఇచ్చే జీతం కన్నా మైగ్రేట్ అయి వచ్చినటువంటి వాళ్ళకి ఇచ్చే జీతం తక్కువ. ఇది నెంబర్ 1 పాయింట్. ఉమ్, రెండవది అమెరికన్స్కు వీసా ఫీజు, ఈ H1B ఫీజు అవసరం లేదు. ఇప్పుడు వలసకు వచ్చే వాళ్ళకు ₹1,00,000 వీసా ఫీజు పెట్టాడు. ఏది H1B వీసా ఫీజు పెట్టాడు. ఇది రెండవ భారం కంపెనీలకు. ఉమ్, తర్వాత కమిట్మెంట్ తోటి కూడా రోజుకు 10 గంటలు, 12 గంటలు, 14 గంటలు కూడా చైనా, ఇండియా నుంచి వచ్చేటువంటి వాళ్ళు అదనపు జీతం ఉంటుంది కాబట్టి పని చేస్తున్నారు. ఉమ్, అమెరికన్స్ అట్లా చేసుకునే అవకాశం లేదు. వాళ్ళకి లిమిట్ లేబర్ లాస్ ప్రకారం చేసే అవకాశం ఉంది. కాబట్టి ఏదేమైనా ఇతర దేశస్తుల నుంచి వచ్చేటువంటి వాళ్ళకు ఆ పోటీ ఉంటే ఇచ్చే పేమెంట్ తక్కువ, పని ఎక్కువ, ఇవన్నీ కంపెనీలకు లాభాలు ఉంటాయి, అధిక లాభాలు తెచ్చిపెట్టే అవకాశం ఉంది. కానీ అమెరికన్స్, నేటివ్ ఆఫ్ అమెరికన్స్ అయితే అవన్నీ కూడా కంపెనీలు దూరం చేసుకునే అవకాశం ఉంది. కాబట్టే ఇవాళ ఈ H1B వీసా $1,00,000 గురించి వదిలిపెట్టాడు. సత్యం గారు, ట్రంప్ నిర్ణయాల వల్ల అమెరికా కంపెనీలు తమ ప్రాజెక్టులను కెనడా కావచ్చు, ఇటు యూరోప్ లేదా భారత్ వంటి ఇతర దేశాలకు తరలించే ప్రమాదం ఏమైనా? ఖచ్చితంగా ప్రెజరైజ్ చేసి లాంగ్ టర్మ్ లో కూడా ఇట్నే ఉంటే పోతాయి. ఇదివరకు మరి అమెరికన్ పెట్టుబడిదారులందరూ ఇతర దేశాలనే సంస్థలు స్థాపించారు. ఇది చివరికి దిగుమతి చేసుకునే దేశంగా మిగిలింది అమెరికా. ఇవాళ మనకు కనుక వరల్డ్ బయోలేటరల్ ట్రేడ్ చూస్తే ఇండియా కూడా అమెరికాతో సర్ప్లస్ ఉంది. చైనా పెద్ద ఎత్తున సర్ప్లస్ ఉంది. ఇండియా $46 బిలియన్ సర్ప్లస్ ఉంటే చైనా దరిదాపు $300 బిలియన్ సర్ప్లస్ ఉంది. కెనడా సర్ప్లస్ ఉంది, మెక్సికో సర్ప్లస్ ఉంది, చైనా అన్ని సర్ప్లస్లనే ఉన్నాయి. ఎందుకు అమెరికాకి ఇది ఎందుకు గతి పట్టింది? దిగుమతి చేసే దేశానికి ఎందుకు గతి పట్టింది అంటే అమెరికా ప్రొడక్షన్ ఇవ్వకుండా బిజినెస్ మీద కాన్సన్ట్రేషన్ చేసింది. ప్రొడక్షన్ చేసే సంస్థలన్నీ ఫారెన్లా ఉత్పత్తి చేస్తాయి. కాబట్టి ఇప్పుడు ట్రంప్ ఏంది, మా దేశంలో ఉత్పత్తి చేయండి, మీకు టారిఫ్లు ఉండవు, మిగతా దేశాల నుంచి తయారు చేసి మా దేశం తీసుకొస్తే టారిఫ్లు పెంచుతా అని ఇప్పుడు టారిఫ్లతోటే ప్రపంచవ్యాప్తంగా వ్యాపార సంస్థలు నడిపిస్తుండు. కాబట్టి ఇవాళ ఉన్నటువంటి పరిస్థితుల్లో కొన్ని బెదిరిపోయి, కొన్ని గిట్టుబాటు కాక ఇటువంటి అనేక రకాలుగా ఇవాళ వ్యాపార సంస్థలు ఇబ్బందులు పడుతున్నాయి. ట్రంప్ మాత్రం అట్లా కాదు. క్యాపిటల్ మా దేశం వచ్చి పెట్టుబడులు పెట్టమంటే ఎవరు రావట్లేదు. కాబట్టి ఎందుకు పెట్టుబడులు పెట్టమంటే రావట్లేదు అంటే కన్సెషన్స్ చూస్తాయి వ్యాపార సంస్థలు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీస్ చూస్తాయి, తర్వాత లేబర్ అవైలబిలిటీ చూస్తుంది, టెక్నాలజీ అవైలబిలిటీ చూస్తుంది, క్యాపిటల్ ఫార్మేషన్ ఉందా లేదా చూస్తుంది. ఇవన్నీ చాలా రకాలు ఉంటాయి. మార్కెటింగ్ ఉందా లేదా చూస్తుంది. ఇవన్నీ చూసి ఒక వ్యాపార సంస్థ వస్తుంది. కాబట్టి ఈ అన్ని విషయాల్లో ఇదివరకు డిసడ్వాంటేజ్ ఫేస్ చేసినటువంటి సంస్థలన్నీ అమెరికా నుంచి బయటికి పోయింది. ఇప్పుడు అమెరికా రమ్మంటున్నాడు, రాకపోతే బలవంతం చేస్తున్నాడు, టారిఫ్లతోటి బలవంతం చేస్తున్నాడు. కాబట్టి ఇటువంటి రివర్సల్ కొరకు ట్రంప్ ప్రయత్నం చేస్తున్నాడు. ఇంతవరకు పెద్దగా సక్సెస్ అయినట్లేదు. ముందు ఏమవుతుందో చూడాలి. మీరు చెప్పినట్టుగా ట్రంప్ నిర్ణయాల వల్ల అమెరికా కంపెనీలు తమ ప్రాజెక్టులను ఇటు కెనడా కావచ్చు, భారత్ వంటి ఇతర దేశాలకు తరలించడం వల్ల భారత్కి ఇది ఒక ప్లస్ పాయింటే అని చెప్పాలి. కాకపోతే అక్కడ అమెరికన్లకు మాత్రం ఇది ఒక ప్రమాదకరమైనటువంటి సూచన. అయితే సత్యం గారు, బహుళ జాతి సంస్థలు MNCs ఏదోలా కూడా భరించిన ఈ ఫీజు వల్ల చిన్న కంపెనీలు కావచ్చు, స్టార్టప్లు విదేశీ ప్రతిభను కోల్పోయే అవకాశం ఉంది కదా? ఖచ్చితంగా అండి. ఇప్పుడు మెరిట్ ఎక్కడ ఉంటే అక్కడ ఫ్లో అవుతుంది. ఎక్కడ ఆపర్చునిటీస్ ఉంటే మెరిట్ అక్కడికి ఫ్లో అవుతుంది. కాబట్టి ఆపర్చునిటీస్ అమెరికాలో ఎక్కువ ఉన్నాయి కాబట్టి అమెరికాకు ఫ్లో అయింది.
చైనా కానీ ఇండియా కానీ ఇతర యూరోప్ నుంచి కానీ అమెరికాకు ఫ్లో అయ్యి ఇప్పుడు అమెరికాలో డిస్కరేజింగ్ సిచ్యువేషన్ ఉందంటే మరొక అయిపోతుంది. అది సహజంగానే చూస్తాయి. అది కేవలం ఒక్క టారిఫ్లు చూసే క్యాపిటల్ పరిగెత్తడం ఇవన్నీ ఉండవు. క్యాపిటల్ మూవ్మెంట్కు అనేక కాజెస్ ఉంటాయి, దీర్ఘకాలికం స్వల్పకాలికం. అవన్నీ చూడాలి. అవి చూడకుంటే కేవలం టారిఫ్ చేసి భయపడితే పరిగెత్తాం. ఉదాహరణకు ఈ మధ్య చైనా ఇండస్ట్రియలిస్ట్ తోటి మన వాళ్ళు ఇంటర్వ్యూ చేశారు. మీరు ఎందుకు చైనాలో కష్టాలు ఉన్నాయంటారుగా, ఎందుకు ఇండియా రావట్లేదు, ఇండియాకు పెద్ద ఎత్తున సంస్థలు వస్తాయని అనుకున్నారు కానీ ఎక్స్పెక్టేషన్ తగ్గినట్టుగా మీరు చైనా నుంచి ఇండియాకు రావట్లేదు ఎందుకని అడిగితే వాళ్ళు చెప్పిన మేజర్ టూ కాజెస్ ఏమిటంటే, మేము ఇండియా వచ్చి పరిశ్రమలు పెట్టినా మూలద ఈ ఇన్పుట్స్ అంటే వాటికి కావాల్సినటువంటి ఇన్పుట్స్ మొత్తం కూడా చైనా నుంచి దిగుమతి చేసుకోవాల్సి వస్తుంది అన్నారు. మేము చైనాలో ఉన్నా చైనాయే వాడాలి, ఇండియా వస్తే కూడా చైనా నుంచి దిగుమతి చేసుకోవాల్సి వస్తుంది. కాబట్టి అది మాకు బెనిఫిట్ లేదనేది ఒకటి. రెండోది, చైనాలో ఉన్న స్థాయిలో ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీస్ ఇండియా లేవు ఆ స్థాయిలో. ఇది రెండో కారణం. కాబట్టి ఈ రెండు కారణాల వల్ల రాలేకపోతున్నాం అంటున్నాం. అంటే వస్తానంటే కూడా రాలేని స్థితి ఉంది. అందుకని ట్రంప్ ఊహని బెదిరించి టారిఫ్లని లేకపోతే $1,00,000 అంటే పరిగెత్తుకు వస్తాయి అంటే ఇంకా అనేక ఉన్నాయి వేరియబుల్స్. డజన్ రకాలు ఉంటే టారిఫ్ అనేది ఒకటి. కాబట్టి వీటన్నిటిని చూసుకొని క్యాపిటల్ ఫ్లో అవుతుంది. కానీ ఏదేమైనా వచ్చే క్యాపిటల్ కన్నా పోయే క్యాపిటల్ ఎక్కువ ఉంటే దేశం దివాళిస్తుంది. ఇప్పుడు మన దేశం ఉంటే మన దేశానికి ఆ ఇన్ఫ్లో ఫారెన్ క్యాపిటల్ ఇన్ఫ్లో 2% గ్రోత్ రేట్ ఉంది, అవుట్ఫ్లో 0.7%, అంటే నెట్ 1.3% నిలబడుతుంది. ఈ నిలబడేది చాలా మేగా ఎక్కువ అగ్రెసివ్గా వస్తేనే ఎంప్లాయ్మెంట్ జనరేట్ అవుతుంది, సంస్థలు పెరుగుతాయి, ఉత్పత్తి పెరుగుతాయి, ఎంప్లాయ్మెంట్ గ్రోత్ అవుతుంది. అది లేదనుకోండి, ఎక్కడ వేసిన ఎంప్లాయ్మెంట్ అక్కడే ఉంటుంది, ఉద్యోగిత దొరికే అవకాశం లేదు. సత్యం గారు, కోర్టు ఇచ్చిన ఈ తీర్పు H-1B వీసా సాధించిన వేలాది మంది భారతీయ ఐటీ నిపుణులకు ఎంతవరకు ఊరట కలిగిస్తుందంటారు? ఇప్పుడు కోర్టు తీర్పులు ఇస్తుంటే ఊరటే, కానీ దాని వెనక ఊరుకోవట్లేదు ట్రంప్. మరొక వార్త వస్తుందిగా, H-1B వీసా వచ్చిన వాళ్ళకు ఫ్యామిలీ రావడానికి వీల్లేదని పెట్టాలని ఒకటి వార్త వస్తుంది, ప్రతిపాదన. కాబట్టి భార్య కానీ పిల్లలు కానీ రావడానికి వీల్లేదు అంటే వీడు H-1B వీసా వదిలేసిపోతాడు, పనిచేసేవాడే దేశాన్ని వదిలేసిపోతాడు. భార్య పిల్లల కన్నా జీతం ముఖ్యం కాదు కదా. కాబట్టి ఆ విధంగా ఇంకొక డిస్కరేజింగ్ సిచ్యువేషన్ క్రియేట్ చేయడానికి ట్రంప్ ప్రయత్నం చేస్తుంది. కాబట్టి ఏదో విధంగా అది ఎలక్షన్లు ఇచ్చినటువంటి ఒక హామీ నిలబెట్టుకోవటానికి, అమెరికన్స్కే ఉద్యోగిత కల్పిస్తున్నదని నిలబెట్టుకోవటానికి ఇటువంటివన్నీ కూడా ట్రంప్ చేస్తూ ఉన్నాడు. సత్యం గారు, TCS, ఇన్ఫోసిస్, విప్రో వంటి భారతీయ టెక్ దిగ్గజాలపైన ఈ కోర్టు తీర్పు ఎలాంటి ప్రభావం చూపుతుందంటారు? ఈ సంస్థలన్నీ కూడా అమెరికాలో ఉండి అమెరికాలో స్థాపించిన సంస్థలు ఇండియన్స్ రిక్రూట్మెంట్ చేసుకుని బాగా లాభపడుతున్నాయి. H-1B వీసా కింద $22,000, $4,000, $5,000 తోటి. ఇప్పుడు అది పెంచితే ఇండియా, చైనా వాళ్ళని భరించలేవు ఆ సంస్థలు, అమెరికాని రిక్రూట్ చేసుకుంటే అట్టా భరించలేవు. అమెరికా రిక్రూట్ చేసుకుంటే దాని ప్రకారం వేజ్ ఇవ్వాలి, $1,00,000, $1,30,000 ఇవ్వాలి. ఇండియన్స్ రిక్రూట్ చేసుకుంటే జీతం $65,000, $75,000 ఇచ్చినా మళ్ళీ వీసా ఫీజు, ఇప్పుడు H-1B వీసా ఫీజు $1,00,000 భరించాలి. కాబట్టి ఈ సంస్థలకు భారం కాబట్టి అప్పుడప్పుడు ఉద్యోగాలను తొలగిస్తున్నాయి. అయితే సత్యం గారు, మీరు చెప్పినట్టుగా కోర్టు తీర్పు తర్వాత తాత్కాలికంగా ఉపశమనం లభించినా కూడా భవిష్యత్తులో H-1B నియమ నిబంధనలు ఇంకా కఠినతరమయ్యే అవకాశాలు ఉన్నాయంటారు? అంటే అన్నిటి యొక్క అప్రోచ్ అదే విధంగా. ఇప్పుడు రిపబ్లికన్ అప్రోచ్ ఒక తిరుగుంటే మిగతా డెమోక్రాట్స్ యొక్క ఇంకొక భిన్నంగా ఉంటాయి. ఉదాహరణకు పర్యావరణం మీద ఒక అగ్రిమెంట్, ఫ్రాన్స్ అగ్రిమెంట్ జరిగింది, ప్యారిస్ అగ్రిమెంట్ పర్యావరణాన్ని ప్రపంచవ్యాప్తంగా అమెరికాతో సహా ఇంప్రూవ్ చేయడానికి అది జరిగితే ట్రంప్ నేను అధికారంలోకి వస్తే దాంట్లో నుంచి బయటకు వస్తే మాకు నష్టం అన్నట్టు బయటకు వచ్చాడు. మళ్ళీ బిడెన్ ఎలక్షన్లో మేము కనుక అధికారంలోకి వస్తే ముందు సంతకం దాంట్లో పెడతా, మేము అగ్రిమెంట్లో చేరతాం అన్నాడు. అన్నట్టు ఆయన అగ్రిమెంట్లో చేరిపోయాడు. మళ్ళీ ట్రంప్ రెండోసారి నేను మళ్ళీ బయటకు వస్తాను, నేను కనుక గెలిస్తే బయటకు వచ్చాడు. అంటే అన్ని గవర్నమెంట్స్ యొక్క అప్రోచ్ ఒక తీరుగానే ఉండదు. కాబట్టి రేపు డెమోక్రాట్స్ అధికారంలోకి వచ్చారు ఇట్లే ఉంటుందన్న నమ్మకం లేదు. కాబట్టి ప్రభుత్వాలు మారుతుంటే నిర్ణయాలు కూడా మారుతుంటాయి, వాళ్ళ డిఫరెంట్ అప్రోచెస్ ఉన్నాయి. కాబట్టి ముందు ఏమవుతుందో అనేది మరొకసారి
ఎట్లాగో ట్రంప్ థర్డ్ టైం వచ్చే అవకాశం లేదు. అవును. ఇద్దరు 2 సార్లే కదా. కాబట్టి మరొకసారి ఏ పార్టీ గెలుస్తుంది అనే దాని మీద విధానాలు ఆధారపడి ఉంటాయి. అయితే సత్యం గారు ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ఇటువంటి అస్థిరమైన నిర్ణయాల వల్ల ఐటీ నిపుణులు అమెరికా వైపు వెళ్ళడానికి వెనకాడే పరిస్థితి వస్తుందంటారా? ఇప్పటికైతే చదువుకోవడానికి పోవడానికి వెనకాడే పరిస్థితి వచ్చింది. ఉమ్, ఏది వర్క్ వీసా 4 ఇయర్స్ లేదు 2 ఇయర్స్ అని, ఉమ్, తర్వాత ఫారినర్స్ని డిస్కరేజ్ చేస్తుండని ట్రంప్, చాలా ఇబ్బందులు ఉన్నాయని, ఇటువంటివన్నీ అరడజన కారణాలతోటి ఇప్పుడు చదువుకోవడానికి పోయే వాళ్ళు తగ్గారు. తగ్గితే అమెరికాలో దరిదాపు 2500 యూనివర్సిటీలు ఉంటాయి. అందులో 2000 యూనివర్సిటీలు ప్రైవేట్ యూనివర్సిటీలే. ప్రైవేట్ యూనివర్సిటీలు ఎట్లా సర్వైవ్ అవుతాయి? ఫారెన్ విద్యార్థులు పే చేసే ఫీజు తోటే. ఈ ఫీజు పెరుగుతూ ఉంటే పోయేవాళ్ళు తగ్గుతుంటారు. కాబట్టి ఇప్పుడు అమెరికా వాళ్ళు ఇప్పుడు H1B పెంచడం వల్లనే కాదు, వర్క్ వీసా టైం తగ్గించి ఎంకరేజింగ్ సిచ్యువేషన్ లేకపోతే అమెరికా పోయే వాళ్ళ సంఖ్య తగ్గి గతంలో యూరోప్ వాళ్ళు ఇట్టే చేస్తే యూరోప్ పోయే వాళ్ళు తగ్గి అమెరికాకు పోయారు. ఇప్పుడు అమెరికా పోయే వాళ్ళు కూడా తగ్గి కొంతమంది ఆస్ట్రేలియా పోయారు. ఆస్ట్రేలియా పోయే వాళ్ళు కూడా ఇటువంటి సమస్యలు వస్తున్నాయని ఇప్పుడు చైనా, తర్వాత కొరియా, దక్షిణ కొరియా, జపాన్ అటువైపు మళ్తున్నారు. కొన్ని యూరోప్ దేశాలకు కూడా మళ్తున్నారు. కాబట్టి చదువుకోవడానికి పోయే విద్యార్థులు చదువుకోవడానికి పోవట్లేదు, ఉమ్, జాబ్ ఆపర్చునిటీస్ కూడా ఉంటేనే పోతున్నారు. అవును. జాబ్ ఆపర్చునిటీస్ ఎక్కడైతే డిస్కరేజింగ్ సిచ్యువేషన్ అక్కడ చదువుకోవడానికి కూడా పోదు. అందుకే ఇప్పుడు అమెరికా వాళ్ళు పోయే వాళ్ళ సంఖ్య తగ్గింది. సత్యం గారు, అమెరికా ఫస్ట్ భావజాలాన్ని నెరవేర్చడంలో ట్రంప్ తీవ్రమైన ఒత్తిడిలో ఉన్నారంటారా? ట్రంప్కు ఒత్తిడే లేదు. ఉమ్, ట్రంప్ ఒక అరాచక పద్ధతిలో వ్యవహరిస్తుంటాడు ఇతర దేశాలతో వ్యవహరించేటప్పుడు. దానికి మిత్ర దేశం, శత్రు దేశం లేదు. మన దేశం ఆగమాగం అవుతుంది, మోడీ ఇంకా ఆగం అవుతుంది. ఎందుకంటే ప్రేమిత్రుడు అని స్టేట్మెంట్ ఇస్తాడు, తెల్లనే ఈ టారిఫ్ పెంచుతాడు. అవును. నాకు ట్రంప్ మొన్న కూడా అన్నాడు, మోడీని మించిన మిత్రుడు లేడు అని. నిన్న టారిఫ్ పెంచాడు, 10% టారిఫ్ పెంచాడు. ఉమ్, ద్వంద్వ వైఖరి. ఇట్లా అనేక రకాలుగా ఆయనకు మిత్రత్వం లేదా శత్రు దేశం, మిత్ర దేశం లేదా మిత్రులు ఇదేం లేదు, సెల్ఫ్ ఇంట్రెస్టే. కాబట్టి రేపు ఏ దేశం ఏమవుద్ది దీంతో అనేది ఇప్పుడు అమెరికా ట్రంప్ రాయి చెప్తే అది పిచ్చోడు వేసిన రాయిలాగా ఎవరి తగులుద్దో తెలియదు. ఇప్పుడైతే ముందు ఇరాన్ తగిలింది ఉమ్, యుద్ధ పరిస్థితుల్లో. తర్వాత టారిఫ్ల పేరు మీద మనకు కూడా కొన్ని రాళ్ళు తగిలి ఇతర దేశాలకు కూడా అస్తవ్యస్తం అవుతున్నాయి. కాబట్టి ఈ పరిస్థితుల్లో వరల్డ్ ట్రేడ్ కాస్త అన్సర్టనిటీకి లోనైంది, వరల్డ్ గ్రోత్ రేటు అన్సర్టనిటీ ఉంది, వివిధ దేశాల యొక్క గ్రోత్ రేట్లు కూడా అన్సర్టనిటీలే ఉన్నాయి. ఇప్పుడు ట్రంప్ తెచ్చిపెట్టిన యుద్ధం వల్ల, ఇరాన్ తోటి యుద్ధం వల్ల ఉమ్, మన దేశ జీడిపి గ్రోత్ రేట్ సవరించుకున్నాం. 7.4% ఉంటుంది అనుకుంటే ఇప్పుడు 6.4, 6.5 అంటున్నాం. అంటే ఉత్పత్తి పడిపోతుంది అన్నమాట. కాబట్టి ఇటువంటి పరిస్థితులు చాలా దేశాలకు ఎదురవుతున్నాయి. ఉమ్, ఇప్పుడు ఈ యుద్ధం, ఆయిల్ ఖర్చులు పెరిగి, ఇన్ఫ్లేషన్ పెరిగి, ఇన్పుట్ కాస్ట్ పెరిగి, ఇవన్నిటి కారణాల వల్ల స్లో డౌన్ అవుతుంది, అన్ఎంప్లాయ్మెంట్ పెరుగుతుంది. కాబట్టి ఇటువంటివన్నీ ట్రంప్ కారణాల వల్ల ప్రపంచం ఇవాళ అస్థిరతలో ఉంది. తర్వాత ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూషన్ని కూడా ఇన్యాక్టివ్ చేస్తుండు. ఉమ్, మాకు IMF వద్దంటున్నాడు, WHO వద్దంటున్నాడు, UNO ఖర్చు మేమెందుకు భరించాలంటుండు, దాన్ని కూడా నిర్వీర్యం చేసిండు. ఇట్లా ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్స్ కూడా నిర్వీర్యం చేస్తుండు. అంటే మధ్యవర్తిత్వం కూడా లేకుండా పోతుంది. రైట్. థ్యాంక్ యూ అంది సత్యం గారు. ఇది వాటి స్పెషల్ డిబేట్. చూస్తూనే ఉండండి రాష్ట్ర న్యూస్.